హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో V30 Lite 4G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటా, ఇది 5G మొబైల్ కాదు, 4G మొబైల్. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీస్ చూసుకుంటే కంబోడియా అలాగే రష్యా, ఈ రెండు కంట్రీస్ అయితే లాంచ్ చేశారు ఈ మొబైల్ని. డేట్ చూసుకుంటే 5th April 2024 రోజైతే లాంచ్ చేశారు, అంటే ఈ రోజే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన స్పెక్స్ చూసుకున్నట్టయితే డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 685 ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. వర్చువల్గా కూడా మీరు 8GB ర్యామ్ అనేది అయితే సపోర్ట్ ఉంది. దీనికి 256GB స్టోరేజ్ ఉంటుంది. USF 2.2 స్టోరేజ్తో వస్తుంది. అలాగే మీరు ఏంటంటే 2 సిమ్స్ అలాగే మైక్రో SD కార్డు ఆప్షన్ అయితే ఇచ్చారు, అంటే మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్కి ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ మైక్రో అయితే తెలియదు. ఫ్లిక్కర్ సెన్సార్ అంటున్నారు ఇంకోటి. ఇక ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. IP54 వాటర్ రేటింగ్ ఉంది. అలాగే ఇక్కడ Android 14 మీద వస్తుంది. పంటచ్ OS 14 మీద వస్తుంది. మీరు థిక్నెస్ అలాగే వీటి వెయిట్స్ అయితే మంచిగా గమనించండి. బ్లాక్ కలర్ ఉన్న వేరియంట్ థిక్నెస్ చూసుకున్నట్లయితే 7.79 mm థిక్నెస్ ఉంటుంది. అలాగే గ్రీన్ కలర్ ఉంటుంది కదా, అది చూసుకున్నట్లయితే 7.95 mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ వచ్చేసి బ్లాక్ కలర్ది 186 grams వెయిట్ ఉంటుంది. గ్రీన్ కలర్ చూసుకున్నట్లయితే 188 grams వెయిట్ ఉంటుంది. ఇక ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ చూద్దాము. బేస్ మోడల్ కాదు, ఇది ఏ మోడల్ కాదు, ఒకటే వేరియంట్ ఉంది. 8GB 256GB స్టోరేజ్తో వస్తుంది. దీని ప్రైస్ దగ్గర 25,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. 24,950 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. అసలు ఈ ప్రైస్కి ఈ మొబైల్కి ఏమైనా సెట్ అయిందా అంటే, మరి ఆ కంట్రీస్లో వివోకు మార్కెట్ ఎలా ఉందో మనకు తెలియదు. ఈ మొబైల్ మన ఇండియాకి వస్తానైతే నా వరకు అంత ప్రైస్ పెట్టారు. అసలు పెట్టినా ఎవరు కొనరు ఇండియాలో, ఎందుకంటే వీటితో పోల్చుకుంటే వివో T3 ఎక్సలెంట్ మొబైల్ కాబట్టి అదే 20,000 అలా తీసుకొచ్చారు. ఈ స్పెక్స్కి తీసుకొస్తే నా లోపల 10,000 to 15,000 లోపలనే తీసుకురావాలి. అంతకు ఎక్కువైనా మన ఇండియాలో అయితే సేల్ కాదు. అసలు చూడాలి. మళ్ళీ అందరూ ఇది 4G మొబైల్, దీనికి ఒక నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. మరి అక్కడ కంట్రీస్లో మార్కెట్ వివోకి ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి, మరి అక్కడ కంట్రీలో ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్గా తీసుకొచ్చారా లేకపోతే ఆన్లైన్ టార్గెట్గా తీసుకొచ్చారా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే. మిగతా గ్లోబల్ వైజ్గా కానీ మన ఇండియా కంట్రీలో కానీ లాంచ్ అయిన మొబైల్ అప్డేట్స్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.